హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈప్ సెట్ ఎగ్జామ్ జరగబోతోంది. సో ఈప్ సెట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాము. ఈప్ సెట్ ఎగ్జామ్ ఎలా రాయాలి, దాని తర్వాత హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఇచ్చాడు, అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్ అనే దాని గురించి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్తో మేము ముందుకు వచ్చాము. ఈప్ సెట్ ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ చూసినట్లయితే హాల్ టికెట్లో మీరు ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ది డీటెయిల్స్ ప్రింటెడ్ ఇన్ ద హాల్ టికెట్, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, స్ట్రీమ్ అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఏదన్నా తప్పులు ఉన్నట్లు తెలిస్తే ఏపీ ఈప్సెట్ హెల్ప్ లైన్ సెంటర్కు మెయిల్ చేశారంటే దానికి సంబంధించిన ఏమైనా యాక్షన్ తీసుకునేటైతే తీసుకుంటారు. మీ కరెక్షన్స్ ఏమైనా జరిగేదైతే జరుగుతాయి. కాబట్టి హాల్ టికెట్ వచ్చిన వెంటనే మీరు చెక్ చేయాల్సింది ఏమంటే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, మీ ఎంపీసీనా బైపీసీనా కరెక్ట్ ఉందా లేదో చూసుకోవాలి. ఏమైనా మిస్టేక్ ఉంటే హెల్ప్ లైన్ సెంటర్కు ఈమెయిల్ పంపించాలి. హాల్ టికెట్ షెల్ బి షోన్ అట్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది టెస్ట్ సెంటర్. హాల్ టికెట్ని వచ్చేసి ఎంట్రన్స్లోనే చెక్ చేస్తారు. తీసుకొని పోకపోతే ఖచ్చితంగా లోపలికి అయితే అలో చేయనియరు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ది ఎగ్జామినేషన్ సెంటర్ అట్లీస్ట్ ఏ డే బిఫోర్ ది ఎగ్జామినేషన్. మీరు ఎగ్జామ్ సెంటర్ కావాలనుకుంటే ఒకరోజు ముందే పోయి చెక్ చేసుకోవచ్చు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుంది, తర్వాత వచ్చేసి ఎలా ఉందని చూసుకోవడానికి వన్ డే ముందే కావాలంటే పోవచ్చు, మీ ఇష్టం ఇది. క్యాండిడేట్ షెల్ బ్రింగ్ డౌన్లోడెడ్ హాల్ టికెట్ అలాంగ్ విత్ ఎనీ వన్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. దిస్ ఇస్ కంపల్సరీ. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏం తీసుకోవాలి, హాల్ టికెట్తో పాటు ఒక ప్రూఫ్ అయితే ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. ఏం తీసుకోవచ్చు అంట, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వీటిలో ఏదైనా తీసుకోవచ్చు అన్నాడు. ఎనీ వన్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. సో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ఉన్నా తీసుకువెళ్ళచ్చు, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకువెళ్ళచ్చు. ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి. ది క్యాండిడేట్ షెల్ క్యారీ ఇంటూ ఎగ్జామినేషన్ హాల్ బ్లూ కానీ బ్లాక్ బాల్ పెన్ కానీ తీసుకువెళ్ళచ్చు. ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విత్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అటెస్ట్ చేయించి తీసుకువెళ్ళాలి. మిగతా వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తీసుకువెళ్ళాలి. ఎవరు క్యాస్ట్ సర్టిఫికేట్ అటెస్ట్ చేయించింది ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాలి. క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ ఇంటూ ఎగ్జామినేషన్ హాల్ ఫ్రమ్ 7:30 AM to 9:30 AM. ఫోర్నూన్ సెషన్ అయితే మార్నింగ్ 7:30 నుంచి 9 లోపు అలో చేస్తారు. ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళకైతే 1:30 నుంచి 3 లోపు అలో చేస్తారు. లోపల ప్రొసీజర్ ఏముంటుందంటే బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. మీ ఫోటో, మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ తీసేసుకుంటారు. ఎగ్జామ్ స్టార్ట్ కాకముందు ఈ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి 1.5 hour ముందు మీరు ఉండడం బెటర్ ఎగ్జామ్కు. తర్వాత వచ్చేసి మెహందీ కానీ ఇంక్ కానీ హ్యాండ్స్ పైన ఏం లేకుండా చూసుకోండి. ఎందుకంటే బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమన్నాడు, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ తీసుకోవాలి కాబట్టి మీకు ఈ మెహందీ కానీ ఇంక్ కానీ ఉంటే అది సరిగా పడకపోతే ఎగ్జామ్ హాల్లోకి అలో చేయరు మిమ్మల్ని. కంప్లీట్ ది ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ బై అఫిక్సింగ్ ఏ ఫోటోగ్రాఫ్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్. సెల్ఫ్ అటెస్టేషన్ ఉంటే చాలన్నట్టు చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫోటో అంటించేసి, ఇక్కడ వచ్చేసి ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఏం అడగలేదు, సెల్ఫ్ అటెస్టేషన్ అడిగాడు. ది ఫామ్ షుడ్ బి హ్యాండెడ్ ఓవర్ టు ఇన్విజిలేటర్ ఆఫ్టర్ సైనింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. సో ఆన్లైన్ అప్లికేషన్ను సైన్ చేసేసి ఇన్విజిలేటర్కి ఇచ్చేస్తే సరిపోతుంది. లేదంటే క్యాండిడేట్ రిజల్ట్ విత్హెల్డ్ అవుతుందంట. సో ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పైన ఫోటో తగిలిచ్చి సెల్ఫ్ అటెస్ట్ చేసేసి ఖచ్చితంగా ఇన్విజిలేటర్కు ఇవ్వాలి. అక్కడ క్యాండిడేట్ విల్ నాట్ బి పర్మిటెడ్ ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్ వన్స్ ది టెస్ట్ కమెన్సెస్. 9 AM తర్వాత లోపలికి రానివ్వరు. అలాగే ఆఫ్టర్నూన్ అయితే 3 PM తర్వాత లోపలికి రానివ్వరు. అండ్ విల్ నాట్ బి అలౌడ్ టు లీవ్ ది ఎగ్జామినేషన్ హాల్ టిల్ ది ఎండ్ ఆఫ్ ఎగ్జామ్. ఎగ్జామ్ అయిపోయేంత వరకు, పూర్తి అయిపోయేంత వరకు బయటికి అయితే పంపించరు. అదే మార్నింగ్ సెషన్ అయితే 12 PM, ఆఫ్టర్నూన్ వాళ్ళకైతే 6 PM తర్వాతనే బయటికి వెళ్ళాలి. సో ఒక్క నిమిషం లేట్ అయినా ఎగ్జామ్ సెంటర్ లోపలికి రానివ్వరు. సో జాగ్రత్తగా ఉండండి. ఒక్క నిమిషం లేట్ అయినా రానివ్వరంట. ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ అనౌన్స్డ్ బై ది ఇన్విజిలేటర్ కేర్ఫుల్లీ. ఇన్స్ట్రక్షన్స్ను బాగా ఫాలో అవ్వండి.
సిస్టమ్ పైన లాగిన్ అవ్వాలి. చెప్పినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ వింటూ లాగిన్ అవ్వండి. సో ఐడి పాస్వర్డ్ కొట్టాల్సి ఉంటుంది. ఐడి పాస్వర్డ్ తర్వాత సింబల్స్ జాగ్రత్తగా కొట్టండి. సింబల్స్ ఏవైతే చెప్పినారో దానికి జాగ్రత్తగా మనం టైప్ చేసిన తర్వాత లాగిన్ అవుతాం. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలుసు ఎలా రాయాలనేది. జాగ్రత్తగా రాయండి. ఎనీ హార్డ్వేర్ ప్రాబ్లమ్, సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ ఉంటే మీకు వచ్చిన సిస్టమ్కు సంబంధించి ఖచ్చితంగా ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేయండి. ఆ ప్రాబ్లమ్ను రెక్టిఫై చేసేస్తారు, ఇమ్మీడియట్గా రెక్టిఫై చేస్తారు వాళ్ళు. ఇన్ కేస్ ది ప్రాబ్లమ్ ఈజ్ నాట్ రెక్టిఫైడ్, ఒకవేళ ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే విల్ బి ప్రొవైడెడ్ విత్ అనదర్ సిస్టమ్. ఆ సిస్టమ్ ప్రాబ్లమాటిక్ అలాగే ఉంటే ఇంకో సిస్టమ్ ఇస్తారు. మీ టైం అయితే ఏమీ ప్రాబ్లం రాదు, అక్కడెక్కడైతే స్టాప్ అయిందో అదే టైం మీకు కంటిన్యూ అవుతుంది. క్యాల్కులేటర్ కానీ, లాగ్ టేబుల్స్, మ్యాథమెటికల్ టేబుల్స్, పేజర్స్, సెల్ ఫోన్స్ ఇవన్నీ ఏం తీసుకువెళ్ళదండి. వాచెస్, లార్జ్ స్పెక్టకల్స్, ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, లూజ్ షీట్ ఆఫ్ పేపర్ ఇవన్నీ ఏం తీసుకోకూడదు మీరు, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. డౌట్స్ అడగడం ఇటువంటి అనేది జనరల్, ఇది అడగకూడదు అసలుకు. క్యాండిడేట్ ఈస్ పర్మిటెడ్ టు రైట్ ది ఎగ్జామినేషన్ ఓన్లీ వన్స్ దో హీ ఆర్ షీ సబ్మిటెడ్ మల్టిపుల్ అప్లికేషన్స్. చాలా అప్లికేషన్లు వేసినప్పటికీ లాస్ట్ అప్లికేషన్ తీసుకొని ఉంటారు కాబట్టి, చివరిగా సబ్మిట్ చేసిన అప్లికేషన్ తీసుకుంటారు కాబట్టి ఒక్కసారి మాత్రమే ఎగ్జామ్ రాయడానికి అలో చేస్తారు. అడాప్షన్ ఆఫ్ ఎనీ అన్ఫెయిర్ మీన్స్, ఏమన్నా మీరు ఫ్రాడ్ చేయడానికి ట్రై చేస్తే సో మీ పైన చాలా ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని క్రిమినల్ యాక్షన్ కింద తీసుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి మిస్బిహేవ్ కానీ, అన్ఫెయిర్ మీన్స్ కానీ చేయొద్దండి. అక్కడ కాపీయింగ్ పాల్పడడం కానీ అట్లాంటివి చేయొద్దండి. ఎందుకంటే టోటల్ సీసీ కవరేజ్లో, సీసీ ఫుటేజ్ కవరేజ్లో ఉంటారు మీరు, సీసీటీవీ కవరేజ్ ఉంటుంది మీకు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దేర్ విల్ నాట్ బీ ఏ గ్యారంటీడ్ సెక్యూరిటీ ఫెసిలిటీ ఫర్ సేఫ్ కీపింగ్. మీ ఏమన్నా వస్తువులు ఉంటే ఇక్కడ గ్యారంటీ అయితే కాదు కానీ మీ బిలాంగ్స్ని అయితే తీసుకుంటారు, తీసుకొని ఎగ్జామ్ హాల్ బయట పెట్టేసుకుంటారు వాళ్ళు. సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కానీ ముందే చెప్తారు వాళ్ళు మీ వస్తువులన్నీ మీరే జాగ్రత్తగా పెట్టుకోవాలి అని. ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్ అండ్ అపియరెన్స్ అట్ ది టెస్ట్ డస్ నాట్ ఆటోమేటికలీ ఎంటైటిల్ ది క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్. సో హాల్ టికెట్ వచ్చినంత మాత్రాన, ఎగ్జామ్ రాసినంత మాత్రాన మీకు కార్యాలయంలో సీట్ వస్తుందని కన్ఫామ్ లేదు. మీరు ర్యాంక్ తెచ్చుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఏమీ ఇవ్వరు జర్నీకి. రఫ్ పేపర్స్ వచ్చేసి వాళ్ళే ఇస్తారు రఫర్ కోసము. మీరు ఎగ్జామ్ అయిపోయేంత వరకు బయటికి వెళ్ళట్లేదు, ఏ రఫ్ పేపర్లు తీసుకొని వెళ్ళట్లేదు, అన్నీ ఇన్విజిలేటర్కి మళ్ళీ వెనక్కి సబ్మిట్ చేసేసి వెళ్ళాలి ఎగ్జామ్ అయిపోయినప్పుడు. హాల్ టికెట్ మాత్రం ప్రిజర్వ్ చేసుకోండి. నెక్స్ట్ దాని తర్వాత ర్యాంక్ కార్డ్ వచ్చినప్పుడు అడ్మిషన్, కాలేజ్లో అడ్మిషన్ కోసం వచ్చేసి హాల్ టికెట్ అయితే కంపల్సరీ అడుగుతారు. ఎనీ ఇన్ఫర్మేషన్ ఫర్ ది స్టూడెంట్ కెన్ బి అబ్టైన్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఈ వెబ్సైట్ నుంచి ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ వెబ్సైట్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత మెయిల్ చేయాలంటే apepset2020helpdesk@gmail.com కానీ లేదా ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలని వాళ్ళు ఇస్తారు. పర్సనల్గా ఏ కమ్యూనికేషన్ ఎవరితో డీల్ చేయరు వాళ్ళు, కాబట్టి మీరు మెయిల్ మాత్రమే పంపించుకోవాలి ఏమున్నా కూడా, లేదా దీనికి కాల్ చేసి ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పాలి. ఇంకా కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ తెలిసిందే. నార్మల్గా కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్లో గ్లౌస్, మాస్క్, శానిటైజర్ తీసుకోవడము, దాని తర్వాత వచ్చేసి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఫిలప్ చేయడము, టెంపరేచర్ బయట చెక్ చేయడం వాళ్ళు థర్మల్ గన్తో. తర్వాత ఏం చేస్తారంటే క్యాండిడేట్ రోల్ నెంబర్లు, ల్యాబ్ నెంబర్లు అన్నీ బయట డిస్ప్లే చేస్తుంటారు. మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడము, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కోవిడ్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. సో కోవిడ్ లేదు అనేది పక్కన పెట్టేసి కోవిడ్ ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నారో అట్లే ఇక్కడ ఫాలో అవ్వాలి, శానిటైజ్ చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ విల్ బీ క్యాప్చర్ డ్యూరింగ్ ది రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అప్పుడే మీరు ఫోటోగ్రాఫ్ అనేది తీసేసుకుంటారు. నో వెయిటింగ్ ప్లేస్ విల్ బీ ప్రొవైడెడ్ టు అకంపెనీ పర్సన్స్ అట్ ది సెంటర్స్. మీకు సంబంధించిన వాళ్ళని ఎవరిని కూడా సెంటర్లో సపరేట్గా ఏం వెయిటింగ్ రూమ్స్ అట్లాంటివి ఉండవు, వాళ్ళు బయట ఉండాల్సిందే పూర్తిగా. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మీరు ఎంట్రీ లోపలికి వచ్చి ఎగ్జిట్ కూడా అలాగే వెళ్ళాలి అంటున్నారు. దాని తర్వాత ఇవన్నీ జనరల్ రూల్స్ మీకు తెలిసినటివే, కోవిడ్-19 రూల్స్ అనేటివి. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. వీఆర్ కన్సర్న్ అబౌట్ యువర్ హెల్త్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ వెల్ బీయింగ్ అండ్ దట్ ఆఫ్ ఎవ్రీవన్ అట్ ది వెన్యూ. యు ఆర్ రిక్వెస్టెడ్ టు డిక్లేర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ ది బిలో లిస్టెడ్ సిమ్టమ్స్. ఏమైనా ఉన్నాయా అంటే కాఫ్ ఉందా, ఉంటే టిక్ పెట్టండి, లేదంటే లేదు. తర్వాత కోల్డ్, ఐ హ్యావ్ అయితే టిక్ పెట్టాలా, లేదంటే లేదని పెట్టాలా. ఉంటే టిక్ పెట్టండి, లేదంటే ఫీవర్ లేదు, బ్రీతింగ్ ప్రాబ్లం లేదు. సో మీ పేరు, రోల్ నెంబరు, డేట్ ఆఫ్ ఎగ్జాము, సెంటర్ నేము, మీ సిగ్నేచర్ చివరిగా.
సో సిగ్నేచర్ చేసేసేయండి. మీరు హాల్ టికెట్లో ఎలాగైతే సిగ్నేచర్ చేశారో అలా సిగ్నేచర్ చేసేసేయండి. సో సిగ్నేచర్ చేసేయండి. తర్వాత ఎగ్జామ్ సెంటర్ పేరు రాయండి, డేట్ ఆఫ్ ఎగ్జామ్ రాయండి, క్యాండిడేట్ రోల్ నెంబరు, మీ పేరు ఇవి రాసేసిన తర్వాత మీరు ఎగ్జామ్లోకి అలో చేస్తారు కాబట్టి ఎగ్జామ్లో అలో చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఎలా లాగిన్ అవ్వాలి, లాగిన్ పేజ్ ఉంటుంది, లాగిన్ అయ్యేది వాళ్ళు చెప్తారు. తొందరపడి మీరు ఎట్లంటే లాగిన్ అవ్వద్దండి. లాగిన్ పేజ్ అనేది వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లో చెప్తారు. ఐడి ఎలా, తర్వాత పాస్వర్డ్ ఏం టైప్ చేయాలని చెప్పేస్తారు. చెప్పిన తర్వాత కీబోర్డ్ను జాగ్రత్తగా కీబోర్డ్ను పక్కన పెట్టేసేయండి. మౌస్ను మాత్రమే యూజ్ చేయండి. ఈ మౌస్తోనే టోటల్ ఎగ్జామ్ మనం రాయాల్సి ఉంటుంది కాబట్టి మౌస్ను జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఎప్పుడే కానీ టర్న్ ఆఫ్ అనే బటన్, సిస్టమ్కి సంబంధించిన బటన్స్ ఉంటాయి, టర్న్ ఆఫ్ అయ్యేది లేదా స్విచ్చెస్ అనేవి, వాటిని తాకకుండా చూసుకోండి. కింద CPU దగ్గర కూడా బటన్స్ ఉంటాయి, కింద కానీ సైడ్లో కానీ, వాటిని కూడా ఆఫ్ అనే బటన్, ఆఫ్ బటన్ను నొక్కకుండా చూసుకోండి. జాగ్రత్తగా దూరం ఉండండి దాని నుంచి. మౌస్ను వాడుతూ మీరు క్వశ్చన్కి ఆన్సర్లు ఇస్తూ, సో క్వశ్చన్కి ఏదైతే ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోవడానికి ఉంటుంది. సో టిక్ మార్క్ పెట్టడము, తర్వాత వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది. ఈ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తూ ఉండాలి. లేదు ఎప్పుడన్నా మార్క్ ఫర్ రివ్యూ పెట్టాలంటే ఏదైనా టిక్ పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ అని ఉంటుంది. ఈ మార్క్ ఫర్ రివ్యూ పైన కొడితే సేవ్ కొట్టకుండానే సేవ్ అయ్యి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతుంది. ఇటుపక్క క్వశ్చన్స్ అన్ని మీకు నంబర్స్ డిస్ప్లే అవుతుంటాయి ఇలాగా. సో రెడ్ కలర్లో ఉందంటే విజిట్ చేసినారు కానీ ఆన్సర్ ఇవ్వలేదని, వైట్ కలర్లో ఉందంటే వైట్ కలర్లో ఉంటే మీనింగ్ ఏమని, ఇంకా ఆ క్వశ్చనే చూడలేదని, రెడ్ కలర్లో ఉంటే క్వశ్చన్ చూస్తారు కానీ ఇంకా ఆన్సర్ ఇవ్వలేదని, గ్రీన్ కలర్లో ఉంటే ఆన్సర్ ఇచ్చేసారని, ఇంకా వైలెట్ కలర్లో ఉంటే మార్క్ ఫర్ రివ్యూ అని. వైలెట్ కలర్ పైన ఇట్లా బాక్స్ టైప్ ఉంటుంది గీతలతో, అంటే ఆన్సర్ పెట్టి రివ్యూ పెట్టారని. ఓన్లీ వైలెట్ కలర్ అంటే ఓన్లీ మార్క్ ఫర్ రివ్యూ, ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు దానికని. ఓన్లీ వైలెట్ ఉంటే ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు. వైలెట్ కలర్ పైన ఇట్లా గీతలతో ఉంటే మార్క్ ఫర్ రివ్యూ అంటే టిక్ పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ ఇచ్చారు మీరు. టిక్ పెట్టకుండా అంటే గీతలతో ఉండదు ఇది బాక్స్. సో దీన్ని చూసుకొని ఏ క్వశ్చన్కైనా మీరు జంప్ అవ్వచ్చు. తర్వాత పైన సెక్షన్స్ కూడా కనిపిస్తుంటాయి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని. ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్ జంప్ కూడా కావచ్చు మీరు క్వశ్చన్స్ రాసేటప్పుడు. ఇక ఎగ్జామ్ రాసేటప్పుడు జాగ్రత్తలు ఏమంటే పక్కన వాళ్ళ దాంట్లో చూసి రాయకుండా మనకు ఉండే టైంలో మన టైంను మేనేజ్ చేస్తూ ఎగ్జామ్ అనేది రాయాలి. సో ఎగ్జామ్ రాసేటప్పుడు టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనకు 160 క్వశ్చన్స్ ఉంటాయి. టైం అనేది సరిగా మేనేజ్ చేసుకోకపోతే కష్టం అవుతుంది. అది కాక ఈసారి అప్లికెంట్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయారు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ పెరిగారని చెప్పుకోవచ్చు. ఈసారి టోటల్ అప్లికెంట్స్, ఈప్సెట్ అప్లికెంట్స్ ఎంత అంటే 3,84,000 టోటల్ అప్లికెంట్స్ ఆఫ్ ఈప్సెట్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఎగ్జామ్ అనేది ప్రిపరేషన్ ప్లాన్ అనేది చేసుకొని ఉంటాము. దాని తగినట్లే ఎగ్జామ్ కూడా ఇప్పుడు రాయాల్సి ఉంటుంది. మనకు 2,06,569 మెంబర్స్ వచ్చేసి ఇంజనీరింగ్కు, మిగిలిన వాళ్ళు 93,515 ఇది వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి అప్లికేషన్స్ అనేది చేయడం జరిగింది. సో టోటల్గా అన్ని సెంటర్లను ముందే జాగ్రత్తగా గమనించుంటారు. వాళ్ళ నిఘా కూడా ఉంటుంది కాబట్టి సీసీ ఫుటేజ్ కూడా మీకు రికార్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎగ్జామ్ రాసేటప్పుడు. మీరు ఒకటి దాంట్లో ఒకటి చూసి రాయడం అట్లాంటివి చేయకూడదు. 160 క్వశ్చన్స్ ఉంటాయి మనకు. 160 క్వశ్చన్స్లో ఎంపీసీ వాళ్ళకైతే మీకు తెలిసిందే 80 మ్యాథ్స్, 40 ఫిజిక్స్, 40 కెమిస్ట్రీ. అదే బైపీసీ వాళ్ళకైతే బాటనీ, జువాలజీ లాగా స్ప్లిట్ అయిపోయి ఉంటుంది. సో టోటల్ 160 మార్క్స్లో మీరు 80+ స్కోర్ చేయగలిగినారంటే ఇంజనీరింగ్లో మంచి కాలేజెస్ సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి 80+ టార్గెట్తో వెళ్ళాలి. మినిమం టార్గెట్ 80+ ఉండాలి. మంచి కాలేజ్ టాప్ 10, టాప్ 20 కాలేజెస్లో సీట్ కావాలంటే మీరు 100+ పెట్టుకుంటే మంచి కాలేజెస్ వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఇంటర్మీడియట్ కూడా మార్క్స్ వెయిటేజ్ కూడా లేదు కాబట్టి ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వస్తే దానికే మనకు టోటల్ వెయిటేజ్ వస్తుంది. సో 160కి 100+ వస్తే టాప్ 10 కాలేజెస్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. 80+ వస్తే టాప్ 50, టాప్ 60 కాలేజీల్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి స్కోర్ ఏమంటే 80+ పెట్టుకోవాలి. 80+ మినిమం. మీరు ఇంకా ఈప్సెట్ అగ్రి రాసే వాళ్ళైతే అగ్రి కానీ వెటర్నరీ కావాలంటే 100+ పెట్టుకుంటే సేఫ్ అని చెప్పొచ్చు. 160కి 100+ ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్లు, ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. 80+ ఉంటే కేటగిరీ వైజ్ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఓసీకి అయితే కష్టం అని చెప్పుకోవాలి 80+ ఉంటే. కాబట్టి ఇంజనీరింగ్ కానీ అగ్రికల్చర్ కానీ మీరు టైం మేనేజ్మెంట్ అంటే ఖచ్చితంగా చేసుకోవాలి. ఏ సెక్షన్ తొందరగా అయిపోతుందో ఆ సెక్షన్ ఫాస్ట్గా చేసేసుకోవడం. సో చాలామంది ఏం చేస్తారంటే కెమిస్ట్రీని
తొందరగా అయిపోతుంది కాబట్టి కెమిస్ట్రీ సెక్షన్ ఫస్ట్ కానీ చేసి దాని తర్వాత ఫిజిక్స్ చేసి ఎక్కువ టైంను మ్యాథ్స్కి పెట్టుకొని మ్యాథ్స్ పైన చాలా టైం అనేది దీనిపైన స్పెండ్ చేస్తారు. ఒకవేళ టైం ఇంకా మిగిలితే మ్యాథ్స్కి సంబంధించి ఇంకోసారి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకునేటి అటువంటి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చూసుకుంటూ వస్తారు. మనం చూసినట్లయితే 160లో ప్రతి ఆప్షన్ 1, 2, 3, 4 ఆప్షన్స్ మాకు గమనించినట్లయితే లాస్ట్ ఇయర్ కానీ ముందు 4-5 ఇయర్స్లో కానీ క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయంటే ఇక్కడ 40+, ఇక్కడ 40+, ఇది 30+, ఇది 30+ ఆప్షన్స్ అనేవి కరెక్ట్ అవుతున్నాయి. ఫస్ట్ 4th ఆప్షన్ వచ్చేసి 30+ అనేవి క్వశ్చన్స్కి ఆన్సర్లు కరెక్ట్గా ఉంటున్నాయి. తర్వాత సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అనేది చాలా వరకు చూసినట్లయితే 40 కంటే ఎక్కువ కరెక్ట్ అవుతున్నాయి. క్వాలిఫైయింగ్ మార్క్ 40నే కాబట్టి ఎవరైనా క్వాలిఫై కాలేము అని భయపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే 40+ మాకు రావు అని భయపడే వాళ్ళు ఉంటే ఎయిదర్ 2 కానీ 3 కానీ ఆప్షన్స్ పెడితే మంచిది. మీకు ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతారు. క్వాలిఫై కాలేము అనే భయం ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆప్షన్ 2 కానీ ఆప్షన్ 3 కానీ అన్ని క్వశ్చన్స్కు సో 10 క్వశ్చన్లన్నా మీకు తెలుసుంటాయి. ఆ 10 క్వశ్చన్లు మీరు పెట్టండి. మిగతా 150 క్వశ్చన్స్కి ఒకే ఆప్షన్ పెట్టారంటే ఎయిదర్ 2 or 3 ఖచ్చితంగా మీకు 40 అబోవ్ వచ్చేస్తాయి. సో ప్రీవియస్ పేపర్లని మీరు బాగా గమనించుకోండి. ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 మ్యాక్సిమం కేసెస్లో 90% అబోవ్ కేసెస్లో 40 అబోవ్ ఉంటాయి, ఒక్కొక్కసారి 50 కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే సెకండ్ ఆప్షన్ ఆర్ థర్డ్ ఆప్షన్, కొంతమంది అయితే 4th ఆప్షన్, ఈ మూడిట్లోనే ఫస్ట్ ఆప్షన్ చాలా తక్కువగా వస్తుంటాయి. సో ఈ మూడిట్లో ఏది పెట్టినా కూడా మినిమం 38, 40, 45 ఆ మధ్యలో ఉంటాయి కాబట్టి 45 మార్క్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే మీరు 10 క్వశ్చన్లు తెలిసినట్టు రాసి మిగిలినవి ఒకటే పెట్టినప్పుడు ఏమవుతుందంటే 50 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మీకు 50 మార్క్స్ వస్తే ఏదో ఒక ర్యాంక్ వచ్చి కాలేజ్లో ఎక్కడో చోట సీట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి క్వాలిఫైయింగ్ అయితే కంపల్సరీ, క్వాలిఫై కావాల్సిందే సీట్ రావాలంటే. క్వాలిఫై కాకపోతే సీటు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి క్వాలిఫైయింగ్ మార్క్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇక క్వాలిఫైయింగ్ మార్క్ తెచ్చుకొని మంచి స్కోర్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళు ఏమంటే 80 అబోవ్ ఎలా తెచ్చుకోవాలని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఏమంటే మీకు తెలిసిన 40 క్వశ్చన్లు ఉంటే 40 క్వశ్చన్లు రాసేయండి. ఫస్ట్ ఏ సెక్షన్లో అన్నా ఉండని, ఏదర్ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఎక్కడన్నా ఉండని అన్నీ కలిపి 40 క్వశ్చన్స్ మీకు తెలిసినట్లయితే 40 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ రాసిన తర్వాత ఇంకా 120 క్వశ్చన్స్కి ఏం చేస్తారంటే ప్లాన్ చేసుకోండి. మీరు 40 కరెక్ట్గా పెట్టారు, మీకు ఖచ్చితంగా తెలుసు 40 కరెక్ట్ అని. మీ 40 పెట్టిన దాంట్లో ఏం చేస్తారంటే ఒక 1 అవర్ తీసుకున్నారనుకుందాం, 40 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ అవర్ 2 అవర్స్ వచ్చేసి టైం అంతా ఏం చేస్తున్నారంటే ఖాళీగా ఉన్నారు. ఈ ఖాళీ టైంలో మీరు ఏం చేయాలనేది ఆలోచిస్తే ఈజీగా మనం స్కోర్ తెచ్చుకోవాలి, తెలియకుండా రాంగ్స్ పెట్టకుండా మనము మంచి స్కోర్ రావాలి అన్నప్పుడు ఏం చేస్తే మంచిదంటే ఈ 4 ఒకసారి చూడాలి మనం. ఈ 40 నువ్వు కరెక్ట్ పెట్టావు కదా, ఫస్ట్ ఆప్షన్ ఎన్ని వచ్చాయి నీకు, సెకండ్ ఆప్షన్ ఎన్ని వచ్చాయి, థర్డ్ ఆప్షన్ ఎన్ని వచ్చాయని ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇట్లా వచ్చాయి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 10, 15, 10, 5 ఇట్లా 30, 40 క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇలా ఉన్నాయి నువ్వు పెట్టిన దాంట్లో. అంటే చాలా తక్కువ వచ్చిన ఆన్సర్లు ఏమంటే 4th ఆప్షన్ ఇప్పటికి చాలా తక్కువ వచ్చింది కాబట్టి నువ్వు చేయాల్సిందేమంటే నెక్స్ట్ 120 క్వశ్చన్స్ అన్నిటికి కూడా 4th ఆప్షన్ పెట్టేసేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 5 వచ్చాయంటే ఇంకా మినిమం 30 to 35 క్వశ్చన్స్ ఏముంటాయి ఖచ్చితంగా ఆప్షన్స్, ఆప్షన్ 4 అనేది ఉంటుంది. ఎంత తక్కువ ఉన్నా 30, లేదంటే ఎక్కువ అంటే 35 to 40. సో 30 to 40 క్వశ్చన్స్ ఇక్కడ ఏమై ఉంటాయంటే నీకు ఆప్షన్ 4 అనేది నెక్స్ట్ వచ్చి ఉంటుంది. కాబట్టి ఇక నీకు తెలిసిన 40 రాసావు, 120లో సేమ్ ఆప్షన్ పెట్టేసావు, అవి ఎంత లేదన్నా తక్కువ ఉన్నా 30 కరెక్ట్ అయితే కాబట్టి నీ టోటల్ స్కోర్ నీకు తెలియకుండానే 70 దాటిపోతుంది, మినిమం 70 దాటిపోతుంది. అంటే నీకు తెలిసింది 40నే అయినా నీ స్కోర్ని ఎంతకు తీసుకువెళ్తున్నావు, 70కి తీసుకెళ్తున్నావు. ఇలాగే 50 అబోవ్ వచ్చిన వాళ్ళు కూడా ఇలాగే ట్రై చేసుకోవచ్చు. సో డివైడ్ చేసుకోండి ఏ ఆప్షన్ ఎన్ని కరెక్ట్ అయినాయి అనేసి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఒక 10 ఉన్నాయి, ఒక 12, ఇది ఒక 15, 27, 37, ఇది ఒక 13 ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు చూడండి ఎలా అన్నీ ఈక్వల్గా వచ్చాయి. ఇటువంటిప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు. అప్పుడు ఏం చేస్తారంటే 1 అనే ఆప్షన్ తక్కువగా వస్తుంది కాబట్టి మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ పెట్టడం వల్ల నెక్స్ట్ 110 కూడా ఒకే ఆప్షన్ పెట్టడం వల్ల మినిమం 1/4 తీసుకున్న నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి సో దగ్గర దగ్గర 27 మార్క్స్ ఈజీగా యాడ్ అయ్యే అవకాశం ఉంది. సేమ్ ఆప్షన్ పెట్టాలి, డిఫరెంట్ పెడితే పోయే అవకాశం ఉంది. కానీ కొందరు లక్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమైతే ఎక్కువ తగులుకుంటాయి అంటారు. 1/4 కాదు 1/3 కూడా కొంతమందికి లక్ తగులుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి చెప్పలేం, కానీ చాలా వరకు అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా వరకు ఎవరికి లక్ అనేది కలిసి రాదు, మ్యాక్సిమం కలిసి రాదు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఒకే ఆప్షన్ పెట్టడం వల్ల మీకు ఉండే స్కోర్, మీకు వచ్చే స్కోర్ కంటే ఇంకో 20-25 మార్క్స్
ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉంది. మనకు మినిమం 25 మార్క్స్ ఎక్కువ వస్తాయి. అంటే మీరు ఈజీగా 75 మార్క్స్లో పడిపోతారు. 80+ వస్తే టాప్ 50 కాలేజెస్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది దగ్గర అప్రాక్సిమేట్గా వస్తారు. లేదు సార్ మాకు 50 అబోవ్ కరెక్ట్ అవుతున్నాయి, మిగతావన్నీ నేను క్వశ్చన్లు చూసి రాస్తా వస్తానంటే క్వశ్చన్స్ను చూసినప్పుడు బాగా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ వెళ్ళినారంటే ఈజీగా మీరు చేసుకుంటూ రావచ్చు. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి ఆన్సర్లు ఇలా ఉన్నాయనుకుందాం. దీంట్లో బాగా గమనించినట్లయితే ఏవి ఎలిమినేట్ చేయాలనేది గమనిస్తే 7, 7, 8, 8 సేమ్ ఉంటాయి. కానీ ఇక్కడ ఉండే డిజిట్స్ని గమనించినట్లయితే కొద్దిగా మాత్రమే మార్చాడు. కాబట్టి ఈ రెండు కాదు, ఈ రెండిట్లో ఏదో కరెక్ట్ ఉందని మనం గుర్తుపట్టచ్చు. సో 50-50 ఛాన్సెస్లో మనం తీసుకురావచ్చు. 25% ఛాన్స్లోంచి 50-50 ఛాన్సెస్లో తెచ్చి ఇందులో ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ వచ్చే అవకాశం పైన ఉండే క్వశ్చన్లో ఉండే వాల్యూస్ను బట్టి మనం ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ చేసేది రాకపోయినప్పటికీ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా వీటిని ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో దగ్గర ఉండే ఆప్షన్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా దగ్గర ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ f(x) × f(i) ఒక ఆన్సర్ ఇచ్చాడు, 2 × f(x) × f(i) ఒక ఆన్సర్ ఇచ్చాడు, ఓన్లీ f(x) ఒక ఆన్సర్, f(i) ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఇందులో ఖచ్చితంగా ఇది రెండు సపరేట్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉండొచ్చు. ఇలా 50-50 ఎలిమినేషన్ చేసుకుంటూ వస్తాం. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే 3 ఆప్షన్స్ సేమ్ ఉంటాయి, ఒకటి మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని ముందే ఎలిమినేట్ చేస్తాం. మిగతా మూడిట్లో కూడా ఏం చేస్తామంటే కామన్ చూస్తాం. కామన్ చూసిన తర్వాత ఆ కామన్లో కూడా ఏదైతే డిఫరెంట్ ఉందో ఆ డిఫరెంట్ ఎలిమినేట్ చేసుకుంటా ఫైనల్గా ఒక ఆప్షన్ టిక్ పెడతాం. అటువంటి క్వశ్చన్స్ మనకు 15 to 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈజీగా ఎలిమినేట్ చేస్తూ 50% కానీ 100% కానీ తెచ్చుకునే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అటువంటి క్వశ్చన్ మొత్తం క్వశ్చన్ పేపర్లో 50 to 20 క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మీరు 50 కరెక్ట్ రాసినా ఇంకో 15 మార్క్స్ వరకు మీరు ఎలిమినేషన్ ప్రాసెస్తో చేసి అప్రాక్సిమేట్గా 70కి తెచ్చుకోగలిగితే ఇంకో 90 క్వశ్చన్స్కు సేమ్ ఆప్షన్ పెట్టినా ఇంకో 20 కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 15 to 20 ఈజీగా మీ స్కోర్ 80 దాటిచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా ప్లాన్ వేసుకోండి. మీరు వచ్చిన ఆన్సర్లన్నీ పర్ఫెక్ట్గా 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ 1.5 అవర్ కానీ తీసుకొని మీరు 60 క్వశ్చన్స్ ఓవరాల్ క్వశ్చన్ పేపర్లో 60 క్వశ్చన్స్ కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళంటే 60 క్వశ్చన్స్ రాయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. 40 క్వశ్చన్స్ అయితే అందరు ఈజీగా రాస్తారు. 60 క్వశ్చన్స్ కరెక్ట్ రాయడానికి ట్రై చేసినట్లయితే మీరు మిగతా 100లో 1/4 తీసుకున్నా కూడా లీస్ట్ అన్నా కూడా ఇంకో 25 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు 80 to 90 స్కోర్ తెచ్చుకోగలిగితే సో బిలో 30,000 ర్యాంక్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 90 + 90 to 100 తెచ్చుకుంటే బిలో 20,000, 100 అబోవ్ తెచ్చుకుంటే మీకు బిలో 10,000 ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఇంకో 10 పెరిగే కొద్దీ కూడా ఈ ర్యాంక్స్ అనేటివి బాగా తగ్గిపోతూ ఉంటాయి మీకు. సో 120 అబోవ్ వస్తే మీకు ఇంకా 2000లో ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. 130 అబోవ్ వస్తే 1000లో ర్యాంక్ వస్తుంది. 140 అబోవ్ వస్తే టాప్ 500 లోపలే 500 లోపే అవకాశం ఉంటుంది. 150 అబోవ్ వస్తే టాప్ 10లోనే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు 10 మార్కులు అనేది చాలా తేడా అనేది చూపిస్తుంది మనకు. 80 to 90 అయితే రాసేవాళ్ళు దగ్గర 2 lakh మెంబర్స్ ఉన్నారు. కాబట్టి బీటెక్ వాళ్ళు సో 30,000 లోపల. ఇంకా ఈప్సెట్ అగ్రి అండ్ తర్వాత వచ్చేసి వెటర్నరీకి సీట్ కోసం చూసే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు 6,000లో ర్యాంక్ అయితే గ్యారంటీ తెచ్చుకోవాలి. అగ్రి వాళ్ళు వెటర్నరీ ఆస్పిరెంట్స్ వచ్చేసి 6,000లో ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 93,000 ఎంతో రాస్తున్నారు ఆడు. ఇందులో 6,000లో ర్యాంక్ వస్తేనే మీకంటే 100+ అయితే కన్ఫామ్ తెచ్చుకోగలిగితే ఈజీగా మీ ర్యాంక్ 6,000 5,000 లోపే ఉంటుంది. 100+ కోసం ట్రై చేయండి, మంచి ర్యాంక్ వస్తుంది. అండ్ సీట్ కూడా మీకు ఎక్స్పెక్టెడ్. ఇంకా ఫార్మసీ సీట్ల కోసం అయితే మీరు 80 to 90 ఆర్ 90+ పెట్టుకోగలిగితే ఫార్మసీలో సీట్ వచ్చే అవకాశం. ఫార్మసీ కానీ హార్టికల్చర్ కానీ మిగిలిన వాటికంతా కూడా మినిమం 80+ ఉంటేనే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 80+ కంపల్సరీ తెచ్చుకోవాలి. సో ఎక్కువ ఫోకస్ ఏం చేయాలంటే మనం ఎలిమినేషన్ ప్రాసెస్ పైన పెట్టుకోగలిగినట్లయితే మనకు లక్కీగా మనకు తెలియకుండానే మనకు 20-30 మార్క్స్ అడిషనల్గా వచ్చే అవకాశం ఉంది. ఇంకా కీలో 1 or 2 మిస్టేక్స్తో దాంట్లో కూడా మార్క్స్ వస్తాయి. ఇంకా స్కేలింగ్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది కాబట్టి షిఫ్ట్ వైజ్ జరుగుతుంది. కాబట్టి అన్ని సెక్షన్స్ను బాగా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని రాయాలి. మ్యాథమెటిక్స్ ఒక్కటి రాస్తే సరిపోతుంది, ఫిజిక్స్ అవసరం లేదు, కెమిస్ట్రీ అవసరం లేదంటే మీ యావరేజ్ మార్కు ఫిజిక్స్లో వచ్చిన యావరేజ్ మార్క్ అంటే తక్కువ ఉందంటే ఇక్కడ స్కోర్ బాగా తగ్గిపోతుంది. అలాగే కెమిస్ట్రీలో యావరేజ్ మార్క్ అంటే మీ స్కోర్ ఎక్కువగా ఉందంటే స్కేలింగ్
నార్మలైజ్డ్ ఎఫెక్ట్ అనేది పడి మీకు వచ్చిన స్కోర్ కంటే ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి సెక్షన్లో మినిమం స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ స్కోర్ పైన ఇది డిపెండ్ అవుతుంది. ఓవరాల్ స్కోర్ బాగా రావాలంటే ప్రతి సెక్షన్లో మంచి మార్కులు రావడంతో మీకు నార్మలైజ్ అయ్యే స్కోర్ ఏమవుతుందంటే మీరు రాసిన క్వశ్చన్లు కరెక్ట్ ఆన్సర్ల కంటే స్కోర్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్కేలింగ్ ఎఫెక్ట్ను మైండ్లో పెట్టుకొని, ఈ స్కేలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దాని తర్వాత ఇంకా ఈప్సెట్ ఎగ్జామ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి షిఫ్ట్లని. సో అందరూ మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మినిమం 50% ఆఫ్ ది మార్క్స్ స్కోర్ చేయాలి. బాగా ప్లాన్ చేసుకోండి. తొందరపడి ఏదంటే అది ఆప్షన్ పెట్టకుండా జాగ్రత్తగా కరెక్ట్గా తెలిసిన ఆన్సర్లే పెట్టి మిగిలినవి ఎలిమినేషన్ ప్రాసెస్తో ఎలిమినేట్ చేసి ఇంకా ఏమన్నా మిగిలితే ఒక్కటే ఆప్షన్, అది కూడా ఇప్పటి వరకు మీరు కరెక్ట్ రాసిన ఆన్సర్లలో ఏదైతే తక్కువ సార్లు రిపీట్ అయిందో ఫస్ట్ ఆప్షన్ తప్ప మిగతావి వాటిలో ఉండే ఆప్షన్ రిపీటెడ్గా ఒకటే ఆప్షన్ పెట్టడం వల్ల మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. మంచి కాలేజ్ కూడా వస్తుంది. కాబట్టి ఆల్ ది బెస్ట్. అందరూ బాగా రాయండి. టెన్షన్ పడద్దని అసలు ఎగ్జామ్ సెంటర్ దగ్గర పోయి ఎంతమంది ఉన్నా కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు కావాల్సిన ర్యాంక్ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే మనం రాసే ఎగ్జామ్ మార్క్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్. అందరూ కూడా 100+కు ట్రై చేయండి. ఏ క్వశ్చన్నే కానీ వదిలేయద్దండి. 160 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వండి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు అన్ని క్వశ్చన్లను అటెంప్ట్ చేసి రాయాలి. ఖచ్చితంగా మీరు టైం వేస్ట్ చేసుకొని అన్ని క్వశ్చన్లు రాయలేకపోయినా కూడా కొన్ని ఈజీగా ఉండే క్వశ్చన్లు కూడా అటెంప్ట్ చేయలేకపోతారు. అది కాక ఏదో ఒక ఆప్షన్ పెడితే కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు లూజ్ చేసుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఎగ్జామ్ సెంటర్లో కరెక్ట్గా మీ టైంను మీరు యూటిలైజ్ చేసుకోండి. టైమర్ వెనక్కి పోతుంటుంది, దాన్ని ఎక్కువగా చూడొద్దండి. ఎక్కువగా చూసినా కూడా ప్రెషర్ తీసుకుంటారు. కాబట్టి మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసి 1 అవర్ ఆర్ 1.5 అవర్లో మీకు తెలిసిన అన్ని క్వశ్చన్స్ పెట్టేయగలిగినారంటే ఖచ్చితంగా మీరు మంచి స్కోరు తెచ్చుకునే అవకాశం ప్లాన్ వేసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్. అందరికీ బాగా రాయండి. అండ్ రాసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో క్వశ్చన్ పేపర్ లెవెల్ ఎలా వచ్చింది, తర్వాత ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది చాట్ బాక్స్లో మాకు పెట్టండి. ఎందుకంటే నెక్స్ట్ షిఫ్ట్లో రాయబోయే వాళ్ళకి ఖచ్చితంగా మీ రివ్యూ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా మీరు రాసిన ఎగ్జామ్ను ఎలా రాశారనేది ఒకసారి మా చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. బాయ్.